రెండు వెహికల్స్ వచ్చేసి మారుతి ఆల్టో K10 రెండు కూడా VXIలే. ఇది 2015 మోడల్, అది 2012 మోడల్, రెండు కూడా VXIలే. ఫస్ట్ అయితే 15 మోడల్ బండి రివ్యూ మొత్తం చూద్దాం. చూస్తున్నారు కదా వెహికల్. బ్యాటరీ కూడా మంచి కండిషన్లో ఉంది. సస్పెన్షన్స్ చూసుకోవచ్చు. మనకు కింద అప్రాన్స్ కూడా బాగానే ఉన్నాయి, కనిపిస్తుంది కదా క్లియర్గా. ఆయిల్ చూద్దాం. ఆయిల్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ బంపర్ అనేది మారింది బండికి. చూసుకోండి, ఫ్రంట్ బంపర్ చేంజ్ అయింది. బ్యానెట్ కూడా కలర్ అయింది. ఇది ఒరిజినల్ బ్యానెట్, బండికి పెయింట్ అయింది. బ్యానెట్ అయితే మారలేదు ఇప్పటివరకు. చూడండి మీరు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ మారింది బండికి. చూస్తున్నారు కదా, బ్యానెట్ అనేది పెయింట్ అయింది బండికి అంతేగాని బ్యానెట్ అయితే మారలేదు, ఒరిజినల్. ఫ్రంట్ బంపర్ మారింది. బంపర్ అయితే బ్లాక్ బంపర్ వస్తే దీనికి పెయింటింగ్ చేయించారు. నెక్స్ట్ వచ్చేసి మనకు చూడండి ఫ్రంట్ గ్లాస్ చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ గ్లాస్ అనేది టోటల్గా గ్లాస్ చేంజ్ అయింది బండికి. ఈ బండికి ఉన్న మైనస్ ప్రాబ్లం ఇదే, గ్లాస్ ఒకటి, బ్యానెట్ ఒకటి, ముందర బంపర్ ఒకటి, ఈ మూడు చేంజ్ అయినాయి. ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది కండిషన్. ఇంజన్లో ఎటువంటి మైనర్ రిపేర్స్ అయితే లేవు. మీరు ఎంత పెద్ద మెకానిక్ అయినా చూపించుకోండి. లోపల ఇంటర్వ్యూ చూద్దాం పదండి. మనకు చూడవచ్చు లోపల డాష్ బోర్డ్ వచ్చేసి చూస్తున్నారు కదా, డాష్ బోర్డ్ బాగానే ఉంది. ఈ వెహికల్కి ఇక్కడ పవర్ స్టీరింగ్ ఉంది. దీనిలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది. ABS బ్రేకు, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ మాన్యువల్ విండోస్ వస్తాయి. రీడింగ్ చూద్దాం బండి. 1,21,000 తిరిగింది రీడింగ్ వచ్చేసి. ఇంకా డోర్లు ఇట్లా మొత్తం ఒరిజినల్లో ఉన్నాయి బండికి. ఇక్కడ ఆల్టో అని ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా కస్టమర్ వేయించుకున్నాడు. ఇక్కడ లైటింగ్ పడుతుంది చూడండి, ఆల్టో అని కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ లైట్. ఇంటర్వ్యూ కూడా చూసుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మాన్యువల్ విండోస్ ఉన్నాయి బండికి. వెనక ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఓన్లీ స్పైలర్ ఒకటే ఉంది బండికి. చూడండి, డిక్కీ కూడా లేపి చూపిస్తాం మీకు ఒక నిమిషం. మనకు బండిలో AC మాత్రం లేదు. బండికి వచ్చేసి గూడ్స్ ప్రైస్ చూసుకోవచ్చు. లోపల స్టెప్ని ఇక టోటల్గా స్టెప్ని అయితే ఏం లేదన్న, ఇక మొత్తం గుండుసున్న అయిపోయింది. చూసుకోండి, స్టెప్ని అసలు ఏమీ లేదు. జాగ్రాడ్ వీల్ పని ఒకటే ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇక ఏం లేదు, ఇక స్టెప్ని అయితే జీరో. కొత్త టైర్ వేయించుకోవాల్సిందే స్టెప్నీకి మాత్రం. ఇక టైర్స్ కండిషన్ అయితే ఇది వచ్చేసి 10% ఉంది, ఓన్లీ 10%. ఇది వచ్చేసి మనకు 35% ఉంది. ఇక ఇది కూడా 50% ఉంది ఈ టైరు. ఇక అక్కడ సైడ్ ఉన్న బ్యాక్ సైడ్ టైర్ మాత్రం అది కూడా చూపిస్తాను చూడండి. అది వచ్చేసి మనకి ఇది 10%. టోటల్గా రెండు టైర్లు మాత్రమే, ముందర రెండు టైర్లు మాత్రమే బాగున్నాయి బండికి. టోటల్గా రెండు వెనక టైర్లు, ఒక స్టెప్నీ టైర్ మాత్రం అసలు ఇంకా వేయించుకోవాల్సిందే. చూసుకోండి మీరు బండి రివ్యూ మొత్తం. మీకు నచ్చితేనే కాల్ చేయండి, లేకుంటే అవసరం లేదు. ఇది వచ్చేసి రెడ్ మెరూన్ కలర్లో ఉంది వెహికల్ ఇది టోటల్గా. ఓకేనా, ఈ వెహికల్ ఇది. ఇక మనకు ఆల్టో K10 అది 2015 మోడల్, ఇది 2015 మోడల్. ఇంకా ఈ వెహికల్ మొత్తం రివ్యూ మొత్తం చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఆ వెహికల్ రివ్యూ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 2012 మోడల్. ఇదైతే ఇంజన్ అయితే మంచి కండిషన్లో ఉంది, ఎందుకంటే బండిలో మనకు ఎక్కువ పనులు అయితే లేవు. సస్పెన్షన్ కూడా వేయించండు కస్టమర్. చూడండి, ఆయిల్ చేంజ్ చూద్దాం ఒకసారి, ఆయిల్ ఎలాగుందో. ఆయిల్ కూడా బాగానే ఉంది, మీరు మార్చుకుంటే సరిపోతుంది.
అంటే ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత మార్చుకోండి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఆ బండిలో మెయిన్గా ఏసీ కూడా లేదు, ఏసీ గ్యాస్ అయిపోయింది, ఏసీ నింపించుకోవాలి, ఏదైనా ఏసీ ప్రాబ్లం ఉంటే చేయించుకోవాలి. ఈ బండిలో కూడా ఏసీ లేదు చూడండి మీరు. బ్యానెట్ అయితే ఒరిజినలే ఉంది. ముందర బంపర్ ఒకటి ఇగో ఇక్కడ సైడ్ అయితే బండికి ఫ్లాట్ డ్రైవ్ ఉంటుంది కదా, ఫ్లాట్ డ్రైవ్ ఇక్కడ అనేది తాకిందనమాట. ఇట్లా తాకినందుకు అది లొత్త ఒకటి తీయించారు అంతే, డెంటింగ్ చేయించారు అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా అప్రాన్స్ ప్లేట్స్ ఇంజన్ మొత్తం బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. బ్యానెట్ కూడా ఇంకా చూసుకోవచ్చు, మొత్తం టోటల్గా క్లియర్గా ఇది ఒరిజినల్ బ్యానెటే. బ్యానెట్కి అయితే ఏం డ్యామేజ్ అనేది ఎక్కువ శాతంగా లేదు. ఇక్కడ ఒక సొట్ట పడ్డది అంతే, చూడండి మీరు, సొట్ట కిందికి వేసి చూపిస్తాం, కనిపిస్తుందా? ఈ ముందర తాకినందుకు అక్కడ బ్యానెట్ కాడ కూడా పడ్డది. టోటల్గా ఈ హెడ్లైట్లు 2 మారింది, 2 హెడ్లైట్లు కూడా మార్చారు బండికి. నేను ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాను, మీకు నచ్చితే కొనండి, లేకుంటే అవసరం లేదు. ఇక ముందర టైర్ల పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి 10% కూడా లేదు, టైర్ 0% అయింది టైరు. ఇది వచ్చేసి 30% ఉంది. ఇక్కడ టైర్ వచ్చేసి 20% ఉంది. ఈ టైర్ వచ్చేసి ఇదో 10% ఉంది. వారిని అమ్మాయి బండి టైర్ లేకుండా టైపుతురా నాయన, టైర్లే లేవు అసలు బండి. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఒక 10% ఏముంది, 0 అయిపోయింది మొత్తం. ఇక వెహికల్లో 2 పవర్ విండోస్ ఉంటాయి. ఆల్టో K10 అది 2012 2015. TS09 ఉన్నది 2015 మోడల్. AP23 ఉన్నది 2012 మోడల్. 2 కూడా VXIలే. ఈ కింద చెప్తాను చూడు, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. రివ్యూ మొత్తం చూస్తారు కదా, 2 వెహికల్స్ తెచ్చాను. ఆల్టో K10 2015 మోడల్, ఇది కూడా ఆల్టో K10 2012 మోడల్. 2 కూడా VXI వెహికల్లే. ఈ వెహికల్లో మనకు చూపించాను కదా, ఫ్రంట్ గ్లాస్, ముందల బ్యానెట్, బంపర్ అయితే మనకు చేంజ్ చేయండి. ఇది వచ్చేసి ఇక్కడ ఇది మొత్తం ఒరిజినలే ఉంది, 2 హెడ్లైట్లు మాత్రమే చేంజ్ చేశారు. ఇది బ్యానెట్ మనకు, ఇది బంపర్ వచ్చేసి మనకు డెంటింగ్ చేయించారు. 2 బండ్లలో మైనస్ ఏంటంటే టైర్లు, మెయిన్గా టైర్లు వేయించుకోవాలి. ఏసీ కూడా లేదు, ఏసీ మీరు వేయించుకోవాలి. ఇక ఇది వచ్చేసి 2030 వరకు ఉంది, ఇది వచ్చేసి 2027 వరకు వ్యాలిడ్ ఉంది. ఇక 2 బండ్లకు ఇన్సూరెన్స్ పొల్యూషన్ మాత్రం లేదు. ఇది వచ్చేసి 3rd ఓనర్ వెహికల్, ఇది వచ్చేసి ఇది కూడా 3rd ఓనర్ వెహికలే. ఇక ఈ వెహికల్ 2 ధర ఎంత అంటారా, ఇది వచ్చేసి 2,10,000. మీరు హైదరాబాద్ కాదు, తెలంగాణ మొత్తం కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోండి. 2,10,000. ఇందులో బార్గెనింగ్ ఉంటుంది. 2,10,000లో రేటు తగ్గుతుంది. 2015 మోడల్. ఇది వచ్చేసి 1,65,000. 1,65,000లో కూడా బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 2 వెహికల్స్ కోసం మీరు మన దగ్గరికి రావచ్చు. మీకు ఒకవేళ లొకేషన్ కావాలంటే స్వామి కార్స్ మహబూబ్ నగర్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని కూడా అడగాల్సిన పని లేదు, మీరు డైరెక్ట్ ఇక్కడికి రండి, వచ్చి 2 వెహికల్ నడిపి చూడండి. మీకు నచ్చితేనే రేటు మాట్లాడడం, తీసుకెళ్ళిపోదాం. ఇక ఇందులో ఉన్న మైనస్ ప్రాబ్లం మొత్తం చెప్పినా, ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. ఇది కూడా KC రేస్ ఇంజనే, ఇది కూడా KC రేస్ ఇంజనే. 2 కూడా వేగనర్కి సంబంధించిన ఇంజన్స్. మనకు ఇది వచ్చేసి లీటర్కి 23-24 మైలేజ్ వస్తుంది. ఇది వచ్చేసి 18 నుంచి 19 వరకు మైలేజ్ వస్తుంది. 23-24 మైలేజ్, 18 నుంచి 19 వరకు మైలేజ్ వస్తుంది. 2 ఇంజన్లు కూడా సేమ్ ఉంటాయి. 2 కూడా పెట్రోల్ వెహికల్సే. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. 1,65,000లో రేటు తగ్గుతుంది, 2,10,000లో కూడా రేటు తగ్గుతుంది. మీరు తెలంగాణ, హైదరాబాద్ మొత్తం చెక్ చేసుకొని బండ్లు తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్.